హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక హోమ్మేడ్ పెస్టిసైడ్ ఎంత పవర్ఫుల్గా పనిచేసిందో చూపించాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఇక్కడ చూసారా, ఈ మొక్కలు ముందు ఎలా ఉన్నాయో. చీడ పురుగులు ఆకులన్నీ దీన్ని తిని మొక్కలు పాడు చేశాయి. సో నవంబర్ 25న ఈ నీమ్ అండ్ గార్లిక్ పెస్టిసైడ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో అనే వీడియో అప్లోడ్ చేశాను. మీకు కావాలంటే మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఇది వాడిన తర్వాత చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఫ్రాంక్గా చెప్తున్నానండి, ఇది నేను కేవలం ఒక 2 టైమ్స్ మాత్రమే స్ప్రే చేశాను. ఎందుకంటే అసలు ఇది ఎన్ని రోజులు పనిచేస్తుంది, అలానే ఎన్ని రోజుల వరకు దీని పవర్ ఉంటుంది అనే విషయాలు గమనించాలి అని. సో ఫైనల్గా తెలుసుకుంది ఏంటంటే, ఇది స్ప్రే చేసి ఇప్పటి వరకు 3 మంత్స్ అయిందండి. 3 మంత్స్ పైనే అయింది. ఇప్పటి వరకు ఏమి పురుగులు కానీ తెగులు కానీ ఏమి రాలేదు. కాబట్టి మీరు దీన్ని తయారు చేసి యూజ్ చేయొచ్చు. ఇది సేఫ్ కూడాను, ఎందుకంటే న్యాచురల్ కాబట్టి. మీరు ఒకవేళ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఒక వీక్లో ఒక 3 టైమ్స్ స్ప్రే చేయండి, 1 డే గ్యాప్ ఇచ్చి. ఆ తర్వాత ఎవ్రీ 15 డేస్కి ఒకసారి లేదంటే నెలకు ఒకసారి అయినా స్ప్రే చేయండి, ముందు జాగ్రత్త కోసం. సో ఆ తర్వాత ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 డేస్ మాత్రమే మనం స్టోర్ చేసుకోగలుగుతాము. ఆ తర్వాత ఇది బ్యాడ్ స్మెల్ వస్తుందండి. సో అది పారేయాల్సి వస్తుంది. సో అదండి. ఆ తర్వాత దీని మందార మొక్కలకి ముఖ్యంగా చెప్పాలంటే అండి, మనకి ఎక్కువగా మెలీబగ్స్, అదే ఈ మందార మొక్కలకి తెల్లగా బూజులా వస్తుందండి. దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఆకుకూరల మీద కూడా కొన్ని పాకుతూ ఉంటాయండి, వాటిని కూడా కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఇవి గులాబీ మొక్కలకు నల్లగా మారి పువ్వు చిన్నగా పూయడం, ఆకులు మడతపడి షేప్ కోల్పోవడం, ఇవన్నీ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయన్నమాట. చివరికి వీటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇంత పవర్ఫుల్గా పనిచేసే ఈ పెస్టిసైడ్ చేయాలంటే కావాల్సిందల్లా కేవలం వేపాకులు, చిన్నుల్లిపాయలు, ఈ 2 మాత్రమే. అయితే వీటిని ఉపయోగించి పెస్టిసైడ్ ఎలా చేయాలి అనేది పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. సో చూసారు కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.